వెల్కమ్ టు 9 వెబ్ న్యూస్. జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవానా సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారిద్దరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పృథ్వీ, జానీలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహం పాలు పంచుకోవాలని ఆదేశించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో పృథ్వీరాజ్ మంత్రి అంబటి రాంబాబు తరహాలో నృత్యం చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరడం పట్ల తన అభిమానులు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమయ్యే పరిస్థితి ఉందని, దానిని కాపాడుకోవాలని జనసేనలో చేరానని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ చెప్పారు. జనసేనలో ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని తెలిపారు. బుధవారం కొనతాల మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీ మేనిఫెస్టో, పోలవరం స్టీల్ ప్లాంట్, సుజలా స్రవంతి ప్రాజెక్టులపై చర్చించామని రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటే మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ సంపదైన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతోందని తెలిపారు. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. Like, share, subscribe to 9 Web News.